హలో నమస్తే, నేను వల్లి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవరవల్లి క్రియేషన్స్. ఈరోజు ఈ ఈ క్లిప్ ఏ విధంగా చేయాలో చూద్దాం. అంటే కోల్డ్ పోర్సిలిన్తో ఇట్లా హెయిర్కి ఇట్లా పెట్టుకున్నట్టయితే చక్కగా ఇందులో ముడి మీద కానీ ఎక్కడైనా సరే మనం ఇట్లా పెట్టుకుంటే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చక్కగా కనిపిస్తాయి. క్లిప్పు ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ఇవి ఇలాంటివి స్పేర్ దొరుకుతాయండి, మనకి బయట దొరుకుతాయి. దొరికితే ఇట్లాగా మనం ఫ్లవర్స్ చేసుకొని, నేను ఆల్రెడీ చేసి ఉంచినాను, ఇవి కూడా మీకు చూపిస్తాయి ఏ విధంగా చేయాలి అన్నది. ఇవన్నీ లీవ్స్, ఇవి చిన్ని చిన్ని రోజెస్. అంటే ఇది ఫెవికాల్తో కాకుండా మనం ఏం చేయాలంటే మన జ్యువెలరీ పెట్టడానికి అతికించడానికి వేరే ఉంటుందండి. ఈ గ్లూ ఉంటుంది జ్యువెలరీ అంటించేది, అది తీసుకొని దాంతో మనం ఫిక్స్ చేసుకున్నట్టయితే ఓడకుండా ఉంటాయి. లీవ్స్ ఇలాగా మనకి నచ్చిన కలర్స్లో, ఇది డార్క్ షేడ్ చేశాను, ఇవేమో ఇంచుమించు లైట్ షేడ్ ఉన్నాయి. ఇవి ఇట్లాగా మనం చేయాలి. ఫ్లవర్స్ అన్నీ కూడా రోజెస్ ఎలా చేయాలంటే చిన్ని రోజెస్ ఇట్లా చేసుకుని మొత్తం అన్ని కూడా ఇట్లా దీనికి మనం రోజెస్ పెటల్స్ అన్ని కూడా చుట్టూ వచ్చేటట్టు మనం అతికించాలి. మీకు పెద్ద రోజెస్ చూపించాను కదా, సేమ్ ప్రొసీజరు అదే. మనం కొంచెం చిన్నవి పెటల్స్ తీసుకొని ఫ్రీ హ్యాండ్ చేసేసేయచ్చు, ఇవి ఈజీగా అయిపోతాయి ఫ్లవర్స్కి. అచ్చా, ఇట్లా ఫ్లవర్ వచ్చేసింది మధ్యలో. ఇలా వచ్చిన తర్వాత మనం ఏంటంటే చివర కొంచెం ఇట్లా ఈ వేస్ట్ తీసేసినట్టయితే, కట్ చేసి తీసేస్తే ఫ్లవర్ రెడీ అయిపోతుంది మనకి. ఇలా ఫ్లవర్ రెడీ అయిన తర్వాత మన కలరు మధ్యలో ఒకసారి ఈ సెంటర్లో కొంచెం కలర్ వేసుకున్నట్టయితే మనకి, ఒకసారి చూపిస్తాను మీకు, ఇట్లా వస్తుంది. ఇట్లాగే ఫ్లవర్స్ ఇలాగ లీవ్స్ ఇట్లా పెట్టుకుని దీనికి ఇలాగా మనం స్టిక్ చేసుకున్నట్టయితే, ఇలాగా ఈ గ్లూ పెట్టి మనం ఇలాగ స్టిక్ చేసుకోవాలండి. లైన్గా ఇట్లా ఫ్లవర్ పెట్టి చేసుకోవాలి. ఇది ఆరిపోయిన తర్వాత చేస్తే మనకి మంచిగా వస్తుంది. ఇట్లాగ దీని గ్లూ వేసేసుకుని దీని మీద ఇట్లా ముందు లీవ్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఇట్లా లీవ్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం గ్లూ ఫ్లవర్స్ ఎక్కడెక్కడ వస్తాయో అక్కడ చూసుకొని మనం ఒక్కొక్క ఫ్లవరు ఇలా పెట్టుకున్నట్టయితే మనకి ఆరిపోయిన తర్వాత కరెక్ట్గా ఇలా ఫిక్స్ అయిపోతాయండి. అయిపోతే ఫ్లవరు మనకి ఇట్లా రెడీ అయిపోతుంది. ఇలాగా వస్తుంది, సేమ్ ఇదేలాగా ఈ క్లిప్ కూడా వస్తుంది. ఓకేనండి. ఈ విధంగా మనం ఎన్ని క్లిప్స్ అయినా సరే ఇలాంటి స్పేర్ది కొనుక్కున్నామంటే ఇవి
మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో అమ్ముతారు. ఇవి తీసుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం ఇట్లా చేసుకుని మనం ముడి మీద కానీ జడ చివర కానీ ఎక్కడైనా కూడా మనం పెట్టుకోవచ్చు. నా ఛానల్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.